తెల్లారి విడుదలవడం ఇవంతా కూడా నిన్నంతా కూడా ఒక హై డ్రామాను క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు పుష్ప టీం కావచ్చు, అటు అల్లు అర్జున్ కూడా మరొకసారి చెప్తూ ఉన్నారు, బాధిత కుటుంబానికి ఖచ్చితంగా తమ అండగా ఉంటాం, తమ అండదండలు అందిస్తాము, ప్రతి అభిమానికి కూడా తాను అండగా ఉంటానంటూ అల్లు అర్జున్ మరోసారి భరోసా ఇచ్చిన పరిస్థితిని చూసాం. మొత్తం మీద అయితే ఒక 20 గంటల పాటు హై డ్రామా అటు అల్లు అర్జున్ ఇంటికి చేరడంతో ముగిసింది. దీనిపైన అల్లు అర్జున్ ఇప్పటికైతే అటు తాను బాగానే ఉన్నాను, అభిమానులందరూ కూడా మీ అభిమానం చూపించినందుకు థ్యాంక్స్, ఆ బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటాను, గడిచిన 20 ఏళ్ళుగా దాదాపుగా 30 సార్లకు పైగా తాను సంజయ్ థియేటర్కి వెళ్ళాను, అక్కడ సినిమాలు చూశాను, కానీ ఎప్పుడు జరగని ఘటన, ఒక దురదృష్ట ఘటన ఇప్పుడు జరిగింది, కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ ఈ కేసు విషయంలో మాత్రం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయనంటూ ఆయన చెప్పారు. కానీ ఆయన లీగల్ టీం మాత్రం సోమవారం రోజు అటు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేయాలంటూ అటు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దీనిపైన పూర్తిస్థాయి బెయిల్ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఈ కేసు పైన క్వాష్కి వెళ్ళాలా లేకుంటే ఏ రకంగా ముందుకెళ్లాలా అనే దానిపైన కూడా ఇప్పటికే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. సోమవారం అయితే పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేయాలంటూ అటు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ నివాసం వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొని ఉంది. ఆయన రిలీజ్ కావడంతో అభిమానులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఒక పండగ వాతావరణం నిన్నంతా కూడా వాళ్ళందరిలో కూడా కొంత టెన్షన్ ఉంది. ఎప్పుడైనా సరే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందన్నప్పటికీ వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఆయన విడుదల కొంత జాప్యం జరిగింది. ఎంత రాత్రి అయినా కానీ విడుదలవుతారని భావించారు. కానీ తెల్లవారుజాము దాకా కూడా ఆయన విడుదల కాకపోవడంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. కానీ ఎట్టకేలకు ఆయన విడుదలై ఇంటికి రావడంతో బన్నీ అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఆయన నివాసం చుట్టుపక్కలంతా కూడా అభిమానులతో కిక్కిరిసిపోయింది. పోలీసులు భారీ ఎత్తున అక్కడ ఆ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు అల్లు అర్జున్ అటు కొంత ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురైన పరిస్థితిని కూడా మనం అటు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కావచ్చు, కుమార్తె అల్లు అర్హ, కొడుకు, వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వచ్చి అల్లు అర్జున్ ఆయన కారులోంచి ఆయన బయటకు తీసుకొచ్చి దిష్టి తీసి ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకొని ఇంటి లోపలికి తీసుకువెళ్ళడానికి కూడా ఆ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ రెస్ట్ తీసుకుంటారు కాసేపు, ఆ తర్వాత ఆయన తిరిగి బయటకు వచ్చే అభిమానులని కలిసే అవకాశం ఉన్నట్లుగా ఆయన పిఆర్ టీం చెప్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. మొత్తానికి తన 20 ఏళ్ల కెరియర్లో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు అల్లు అర్జున్. అయితే ఇది ఒక పెద్ద మెసేజ్ అని చెప్పుకోవాలి సినిమా ఇండస్ట్రీ అందరికీ కూడా. హీరోస్ ఇట్లా పబ్లిక్లోకి వెళ్లే ముందు పోలీసులకి ఒక ఇంటిమేషన్ ఇస్తే మంచిది అన్నట్టుగా ప్రెసెంట్ అల్లు అర్జున్ కేసు అందరికీ కూడా చెప్తోంది. అసలు అల్లు అర్జున్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇందాక చూసాము అల్లు అర్జున్ కార్ దిగటం, ఆ తర్వాత అందరితో మాట్లాడి లోపలికి వెళ్ళటం చూసాం. అసలు ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ సర్తాజ్, చంచల్గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం గీతా ఆర్ట్స్కి చేరుకొని గంట సేపు న్యాయవాదులతో కొన్ని న్యాయకు సంబంధించినటువంటి విషయాలు, ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళాలనే అంశాలను చర్చించిన అనంతరం నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. నివాసానికి చేరుకున్న సందర్భంలో ఒక ఉద్విగ్న క్షణాలు మనం చూసాం. తన భార్య భావోద్వేగానికి గురైంది స్నేహారెడ్డి. అనంతరం వాళ్ళని హగ్ చేసుకుని పిల్లల్ని కూడా తను తీసుకొని ప్రేమతో పిల్లల్ని కలిశాడు అల్లు అర్జున్. అభిమానులకు అభివాదం చేసి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఆయనకి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన అనంతరం అల్లు అర్జున్కి దిష్టి కూడా తీసి, ఎందుకంటే జైలుకు వెళ్ళి వచ్చిన అనంతరం ఈ కేసులన్నీ ఎదుర్కొన్న అనంతరం అల్లు అర్జున్కి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు దిష్టి తీసి, గుమ్మడికాయతో దిష్టి తీసి లోపలికి స్వాగతించారు. ఆయనకు లోపలికి వెళ్ళి వచ్చిన అనంతరం మీడియాతో కూడా